హాయ్, నేను డాక్టర్ GPV Subbaiah, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఎక్స్రేస్ ఎలా తీయాలి, ఎక్స్రేస్లో మనకి ఏం తెలుస్తుంది అనే విషయం చెప్తాం. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ టాపిక్ నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదండి. చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ ఎక్కడో చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ తగ్గక నా దగ్గరికి సెకండ్ ఒపీనియన్కో థర్డ్ ఒపీనియన్కో రావడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్స్రేస్ చేయించుకొని ఉంటారు, కానీ మాకు ఎంఆర్ఐ కూడా చేయించాం కదా, ఎంఆర్ఐ దీనికంటే సుపీరియర్ టెక్నాలజీ కదా అని ఎంఆర్ఐ వరకే తీసుకొస్తారు, ఎక్స్రేస్ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా చూసే విషయమే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎక్స్రేస్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొంత ఇన్ఫర్మేషను ఎంఆర్ఐలో కూడా రాదనమాట. సో అందు గురించి తప్పనిసరిగా మాకు ఎక్స్రేస్ ఇంపార్టెంట్. కొంతమంది పేషెంట్స్ ఏమంటారంటే, సార్ మేము ఎంఆర్ఐ చేయించుకున్నాం కదా, మీరు ఎందుకు ఎక్స్రే రాస్తున్నారు అంటే, వాళ్ళకి నేను మళ్ళీ ఇది రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఎక్స్రేస్ వలన మనకి ఏం తెలుస్తుంది, ఎంఆర్ఐతో పోలిస్తే దీంట్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఎక్స్రేస్ ఇంకోటి చూస్తూ ఉంటాను నేను, చాలామంది మనకి లేకపోతే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఏంటంటే ఎక్స్రేస్ నడుముకి సంబంధించినవి, లంబార్ స్పైన్ ఎక్స్రేస్ పడుకోబెట్టి తీస్తారు. అంటే సుపైన్ పొజిషన్ అంటాం మేము, లేకపోతే స్లీపింగ్ పొజిషన్ అంటాము. ఈ పడుకోబెట్టి తీయడం వల్ల మనకు అంత ఇన్ఫర్మేషన్ రాదన్నమాట. సో అందు గురించి మేము ఎప్పుడు ఎక్స్రేస్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో మాత్రమే తీస్తాం నడుముకి సంబంధించింది. అందుకే మీరు ఎవరైనా సరే, నా పేషెంట్స్ ఎవరున్నా కానీ ఎవరన్నా చూస్తే నేను ఎప్పుడు రాసినా ఎక్స్రే ఎల్ఎస్ స్పైన్ ఇన్ స్టాండింగ్ పొజిషన్ అని చెప్పి రాస్తాను అనమాట. సో ఎందుకు స్టాండింగ్ పొజిషన్లో తీయాలి సార్, పడుకోబెడితే ఎందుకు మనకి తెలియదు అంటే, స్పైన్లో ఒక ప్రాబ్లం ఉంది. ఒకటి ఏంటంటే స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే ఏంటంటే స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటే, ఇప్పుడు మనకి నడుములో బోన్స్ ఉంటాయి, వెన్నుపూసలు అంటాము. ఈ వెన్నుపూసల మధ్య మామూలుగా కొంత కదలిక వస్తుంది, నార్మల్గా అందరికీ కొంత కదలిక వస్తుంది. దానివల్లనే మనం ముందుకు బెండ్ అవ్వడం కానీ, పక్కకి ట్విస్ట్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఈ రావలసిన దానికంటే ఈ కదలిక ఎక్కువ రావచ్చు. సో దాన్ని మేము స్పైనల్ ఇన్స్టెబిలిటీ అంటాం. ఈ స్పైనల్ ఇన్స్టెబిలిటీస్ మనకి పడుకోబెట్టి తీస్తే మనకి అది తెలియదు అనమాట. సో అందుకనిచే స్టాండింగ్ పొజిషన్లో తీయాలి. ఇంకోటి ఎంఆర్ఐలో కూడా మనకి స్పైనల్ ఇన్స్టెబిలిటీస్ తెలియవు. సో అందు గురించి ఎప్పుడు ఎక్స్రేస్ స్టాండింగ్ పొజిషన్లో తీయాలి. ఇంకోటి ఏంటంటే మేము ఈ డైనమిక్ ఎక్స్రేస్ అంటాం. డైనమిక్ ఎక్స్రేస్ అంటే ఫార్వర్డ్ బెండింగ్, అంటే ముందుకు బెండ్ చేసి ఈ వెనక్కి బెండ్ చేసి పేషెంట్కి ఎక్స్రేస్ తీస్తాం. సో ఈ ఎక్స్రేస్లో కూడా మనకి ఈ స్పైనల్ ఇన్స్టెబిలిటీస్ తెలుస్తాయి అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ స్పైనల్ ఇన్స్టెబిలిటీస్ ఉంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్సే మారిపోతాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే, ఇప్పుడు స్పైనల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఫ్యూజన్ అనే ఆపరేషన్ చేయాలి. అంటే ఫ్యూజన్ అంటే కదలకుండా స్క్రూస్ వేసి ఫిక్స్ చేసేసే ఆపరేషన్ అన్నమాట. ఆ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఫ్యూజన్ ఆపరేషన్ కాకుండా ఓన్లీ డీకంప్రెషన్, అంటే నరాల మీద పడుతున్న ఒత్తిడిని తీసేస్తే మనం ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేయలేము. సో అందు గురించి ఎప్పుడు ఎక్స్రేస్ ఇలా తీసుకోవాలి. సరే, ఇంకా ఏం తెలుస్తాయి సార్ ఎక్స్రేస్లో అంటే, స్పైనల్ డిఫార్మిటీస్. అంటే స్పైనల్ డిఫార్మిటీస్ అంటే స్పైన్ నార్మల్గా ఇప్పుడు నడుము భాగం చూద్దాం. నడుము భాగం మనం ఫ్రంట్ నుంచి చూస్తే స్ట్రైట్గా ఉంటుంది, అదే పక్క నుంచి చూస్తే మనకి ఈ షేప్లో ఉంటుంది, అంటే సి షేప్లో ఉంటుంది. సో ఇది నార్మల్ షేప్ అన్నమాట. ఒక్కొక్కసారి ఈ స్పైన్ పక్కకి బెండ్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా నడుము పక్కకు బెండ్ అయ్యేది పెద్దవాళ్ళలో, అంటే 60-65 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఈ అరుగుదల వలన స్పైన్ ఒకటి పక్కకు బెండ్ అవుతూ ఉంటుంది. ఈ బెండింగ్ దీన్నే మేము డీజనరేటివ్ లంబార్ స్కోలియోసిస్ అంటాం. ఈ బెండింగ్ అనేది మనకి ఎక్స్రేస్లోనే బాగా తెలుస్తుంది, ఎంఆర్ఐ స్కాన్లో. సో బెండ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత ఉన్నది, ఈ బెండ్ని మేము ఈ కాబ్ యాంగిల్ అనే దాంతో మెజర్ చేస్తాము, ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఇంకా రెండోది ఈ కర్వేచరు, పక్క నుంచి చూస్తే స్పైన్ ఇలా కొంత సి షేప్ కర్వేచర్ ఉంటుంది అనుకున్నాం కదండి. ఒక్కొక్కసారి ఆ సి షేప్ కర్వేచర్ పోయి
నడుము స్ట్రైట్గా అయిపోవచ్చు, ఒక్కోసారి నడుము ఇంకా ముందుకు కూడా బెండ్ అవుతూ ఉండొచ్చు. దీన్నే మేము సాజిటల్ ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఈ కర్వేచర్ మారడం కూడా మనకి ఈ ఎక్స్రేస్లోనే బాగా తెలుస్తుంది. సో ఈ ఎక్స్రేస్లో ఈ స్పైనల్ ఇన్స్టెబిలిటీస్ ఉన్నాయా లేదా, రెండోది ఈ కర్వేచర్స్ ఆల్టర్ అయినాయా, ఏమన్నా ఈ స్కోలియోసిస్, ఈ సాజిటల్ ఇంబ్యాలెన్స్ లాంటి ఏదన్నా తేడాలు ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇదే కాకుండా ఒక్కొక్కసారి ఈ బోన్స్ మధ్యలో, ప్రతి 2 బోన్స్ మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది, బోనీ కనెక్షను. దాన్ని పార్స్ ఇంటర్ ఆర్టిక్యులారిస్ అంటాం. ఆ బోన్లో కూడా ఒక్కొక్కసారి డిఫెక్ట్స్ అంటే గ్యాప్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ బోన్లో ఉన్న గ్యాప్స్ ఎంఆర్ఐ కంటే మనకి ఎక్స్రేస్లో కానీ లేకపోతే సిటీ స్కాన్లో బాగా తెలుస్తాయి అన్నమాట. సో ఈ బోన్లో ఎటువంటి గ్యాప్స్ ఏదైనా ఉన్నాయా లేదా అనే విషయానికి కూడా ఈ ఎక్స్రేస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో ఇవే కాకుండా మనం ఏదైనా బోన్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, 1, 2 బోన్స్కి ఏదైనా ఫ్రాక్చర్ అయినాయా అనే విషయం కూడా మనకి ఎక్స్రేస్లో తెలుస్తుంది. సో ఈ విధంగా ఎంఆర్ఐ చేస్తేనే అన్నీ తెలుస్తాయి అని చెప్పి అనుకోవద్దు. ఎంఆర్ఐతో పాటు మనకి ఎక్స్రేస్ కూడా తీస్తేనే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో అందుగురించే ఎవరైనా చెకప్కి వచ్చేటప్పుడు ఎంఆర్ఐస్, ఎక్స్రేస్ అన్నీ తీసుకొని వస్తే దాన్ని బట్టి మనం కాంప్రహెన్సివ్గా మీకు ప్రాబ్లం ఏమున్నది, ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది మనం చూడొచ్చు.